ప్రజాప్రతినిధులతో సోదరీమణులతో సంసిద్ధులైనారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రివర్యులు శ్రీమతి ఆర్కే రోజా గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ పేర్ని వెంకటరామయ్య గారి ప్రకాశనంతో ప్రకాశాన్ని వెలుగుని ఇచ్చారు. ఆహ్వానిద్దాం. స్వాగత ఉపన్యాసం చేయడానికి శ్రీ పి రాజాబాబు గారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణా వారిని శ్రీ పి రాజాబాబు ఐఏఎస్ వారు, కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ కృష్ణా స్వాగత ఉపన్యాసం ఇస్తారు. అందరికీ నమస్కారం. ఈరోజు మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనుల ప్రారంభోత్సవ సభకు విచ్చేసిన మన గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణా జిల్లా ప్రజల తరపున, ప్రభుత్వ యంత్రాంగం తరపున హృదయపూర్వక నమస్కారాలతో స్వాగతం పలుకుతున్నాం. అదేవిధంగా ఈ సభకు విచ్చేసిన రాష్ట్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు, మీడియా మిత్రులు, కృష్ణా జిల్లా ప్రజలకు నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. కృష్ణా జిల్లా వాసుల దశాబ్దాల కాలం నాటి కల ఈ బందర్ పోర్టు. క్రీస్తు శకం 1వ శతాబ్దం నుండి బందర్ పోర్టుకు చాలా ఘన చరిత్ర ఉంది. ఆంధ్రను పాలించిన శాతవాహనుల కాలం నుండి గ్రీకు, రోమన్ దేశాలకు ఎగుమతులు దిగుమతులు జరుగుతున్నట్లు చరిత్ర చెబుతుంది. 16వ శతాబ్దంలోనే 2 లక్షల జనాభా కలిగి దేశంలోనే 3వ పెద్ద పురపాలక సంఘంగా వాణిజ్య వర్తక రంగంలో పేరు పొందిన నగరం మన మచిలీపట్నం. ఇంత వైభవంతో వెలుగొందిన మచిలీపట్నం కాలక్రమేణా ప్రాధాన్యత కోల్పోయింది. ఉపాధి అవకాశాలు లేక వలసలు పోవడం వల్ల దేశంలో జనాభా తగ్గుతున్న నగరాలలో మచిలీపట్నం ఒకటిగా పేర్కొనబడింది. తమరు ఈరోజు 5,156 కోట్ల రూపాయల వ్యయంతో ప్రారంభించిన ఈ పోర్టు వల్ల సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను ఉపాధి కలుగుతుంది. అదేవిధంగా 422 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఫిషింగ్ హార్బర్ వల్ల 550 షిప్ బోట్లకు బెర్తులు కల్పించబడ్డాయి. వీటితో వారికి మెరుగైన ఆదాయం లభిస్తుంది. అదేవిధంగా 550 కోట్లతో మెడికల్ కాలేజ్ పనులు దాదాపు పూర్తిగా వస్తున్నాయి. మీరు సంకల్పించిన ఈ మౌలిక సదుపాయాల వలన మచిలీపట్నం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుంది. ఈ ప్రాంతంలో ఎన్నో అనుబంధ పరిశ్రమలు, పోర్టు ఆధారిత పరిశ్రమలు ఏర్పడి ఊహించని విధంగా మొత్తం కృష్ణా జిల్లా అభివృద్ధి చెందుతుంది. కృష్ణా జిల్లా ప్రజలు మరియు మరి ముఖ్యంగా మచిలీపట్నం ప్రజల చిరకాల స్వప్నమైన ఈ పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించినందుకు మరియు ఇంతటి చారిత్రాత్మక ఘట్టంలో జిల్లా కలెక్టర్గా పాలు పంచుకునే సదవకాశాన్ని కలుగజేసినందుకు మరొకసారి నా తరపున, కృష్ణా జిల్లా ప్రజల తరపున దార్శనిక ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. ధన్యవాదాలు సార్. బందర్ పోర్టుపై